రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. నాగులపల్లి నుండి శంకర్పల్లి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కారును అడ్డుకోవడానికి ప్రయత్నించగా పట్టాలపై మరింత వేగంగా కారు నడుపుతూ యువతి నానా హంగామా సృష్టించింది. దీనిని గమనించిన రైలు పైలట్ ట్రైన్ను నిలిపివేశారు. దీంతో పలు రైళ్లు మార్గ మధ్యలోనే ఆగిపోయాయి. గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముందు పోయి ఆలం చూసి ఆగింది ఏం చేయడం प्रेस है हाँ। ये जो भी जाता है ना सबसे पहले चेक होता है कि क्या करने जा रहे हैं पोस्ट। समझ में आया? क्यों आया वहाँ से क्यों आया ट्रेन पे? सारी की सारी चीजें पोस्ट होंगी, आप ये ध्यान रखिएगा। ये गड़बड़ बातें मुझसे मत बताइए, समझ में आया? ये आपको क्या रिकॉर्ड करना है? खोल इसको, ये रिकॉर्ड करना है, खोल इसको। రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆ యువతి తాగిన మత్తులో ఇలా చేసిందా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో రైల్వే ట్రాక్ మీదకి కియా కారుతో దూసుకొచ్చింది ఒక యువతి. పూర్తిగా శంకర్పల్లి మండలం పరిధిలోని కొడకండ్లలో ఈ వింత ఘటనను చూసి స్థానికులంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున ఉదయం 7 గంటలకు రైల్వే గేట్ క్రాసింగ్ మీదుగా పట్టాలు ఎక్కిన యువతి కారును డైరెక్ట్ గా పట్టాల మీద నుంచి శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వైపు తీసుకొస్తుండగా స్థానికులు గుర్తించారు. శంకర్పల్లి వరకు కారు వెళ్లడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు గమనించినటువంటి రైల్వే సిబ్బంది కారును అడ్డుకోవడానికి ఆ పట్టాలు అంతా పరిగెత్తారు. కానీ ఆ యువతి వాహనాన్ని నడుపుకుంటూ అట్లానే స్పీడ్ గా వెళ్ళటం గుర్తించినటువంటి యువకులు స్థానికులు పోలీసులు ఎవరికి సమాచారం అందించిన పోలీసులు అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులు రైల్వే సిబ్బంది కలిసి ఆ యువతిని దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల వరకు వచ్చేంత వరకు ఆమె ఫాలో అయ్యారు. కానీ ఆమె ఆగకుండా వెళ్ళిపోవడంతో ఆ ఎదురుగా వచ్చి ఆ వెహికల్ ని ఆఫ్ చేశారు. అయితే ఆపిన తర్వాత ఆ యువతి మాత్రం వింతగా సమాధానం చెప్తోంది. ఆ యువతి నేను పట్టాల పైన తీసుకెళ్తున్నాను కారు, మీకేం ప్రాబ్లం, మీరెవరు అంటూ కొంతమంది సమాధానం చెప్పడం, ఆమె పూర్తిగా ముఖానికి అంతా మాస్క్ వేసుకొని ఉండటంతో స్థానికులు గుర్తించి ఏమన్నా టెర్రరిస్టా లేకపోతే సంఘ విద్రోహ శక్త, ఈమె మెంటల్ పరిస్థితి బాగాలేదు, డ్రంకెన్ కండిషన్ లో ఉండాలనేటువంటి నేపథ్యంలో ఆమె మాస్క్ ను ఓపెన్ చేసినటువంటి సందర్భంలో ఆమె నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి యువతిగా చెప్తా ఉంది. ఆమెకు ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే మాత్రం సమాధానం చెప్పలేదు. ఇక రైల్వే శాఖ మాత్రం దీంతో ఒక్కసారిగా కంగుతిని బెంగళూరు అదేవిధంగా ముంబై వెళ్లాల్సినటువంటి మొత్తం ట్రైన్లు దాదాపు అరగంట పాటు పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాత్కాలికంగా యువతి ఒకవేళ పట్టాల పైన వెళ్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి రైలు ఢీకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఈ సమాచారం అందించినటువంటి సిగ్నల్ వ్యవస్థ ద్వారా సమాచారం అందించినటువంటి నేపథ్యంలో రైళ్లను అరగంట పాటు ఆలస్యంగా నడుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒక యువతి చేయబట్టి దాదాపుగా 12 రైళ్ల రాకపోకలు అర్ధగంట నుంచి గంట పాటు పోస్ట్ పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానికులందరూ కలిసి ఆ యువతిని చేతులు కట్టేసి ఆమెను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇంత జరుగుతున్నా కనీసం శంకర్పల్లిలో పోలీసులు రాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఒక్క నిమిషంలో 900 ఫోన్ చేస్తే 2 నుంచి 3 నిమిషాల్లో వ్యవధిలో చేరుకున్నటువంటి పోలీసులు కనుమరుగైపోవడం, రైల్వే పోలీసులు అందుబాటులోకి లేకపోవడం, స్టేట్ పోలీసులు కనీసం అక్కడికి రాకపోవడంతో స్థానికులే దగ్గర నుండి ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రస్తుతానికి పోలీసులు ఆమెను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంటరాగేషన్ తర్వాత ఆమె మెంటల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లేదంటే ఆమెకి ఏదైనా మద్యం తాగిన మత్తులో ఉందా, లేదంటే ఆమె కావాలని హెల్త్ కోసం చేసిందా అనేటువంటి మాత్రం పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.
बातें मुझसे मत बताइए, समझ में आया? ये आपको क्या रिकॉर्ड करना है? खोल इसको, ये रिकॉर्ड करना है, खोल इसको और